మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి భక్తి. ఇక్కడ ఐశ్వర్య దీపము అనేటువంటిది మనము గత కొంతకాలం క్రితం వీడియో చేయడం జరిగింది. అది సుమారుగా కూడా 1,00,000 వ్యూస్ రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఐశ్వర్య దీపంతో పాటుగా యాజ్ ఇట్ ఈజ్గా దాంతకంటే అద్భుతమైనటువంటి దీపారాధన మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతున్నది. ఐశ్వర్య దీపము కంటే అద్భుతమైనటువంటి దీపము, దీని పేరు ఏమిటి అంటే కష్టాలను తొలగించే కందుల దీపం. కష్టాలను తొలగించేటువంటి కందుల దీపంగా చెప్పడం జరుగుతుంది. మరి యొక్క కష్టాలను తొలగించేటువంటి కందుల దీపాన్ని వెలిగించడం వల్ల మన జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కందుల దీపం ఎట్లా పెట్టాలి అనేటువంటిది ఒకసారి ముందుగా చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చిత్రపటం తీసుకోవాలి. ఆ స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఒక పీట మీద పెట్టాలి. ఆ యొక్క పీట మీద బియ్య పిండితో షట్కోణం ముగ్గు వేయాలి, లేదా మనకు స్వస్తిక్ కానీ ఓంకారం కానీ లేదా మనకు ఈ యొక్క అష్టదళ పద్మం కానీ. షట్కోణం ముగ్గు అయితే ఖచ్చితంగా వేయండి వస్తే, లేదా గూగుల్లో కొడితే మీకు వస్తుంది. అయితే వేసి ఆ యొక్క ముగ్గు పైన ఒక వెండి ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ కానీ లేదా ఇత్తడి ప్లేట్ అయినా పెట్టండి. సేమ్ ఐశ్వర్య దీపం లాగానే. ముందు మనము అష్టదళ పద్మం వేసి దానిపై ఒక రాగి పాత్ర ఉంచమని చెప్పాం. దానిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టమని చెప్పాం. ఒక దాంట్లో రాళ్ళ ఉప్పు వేయమని చెప్పాం. దానిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టమని చెప్పాం. దానిపైన ఆవు నెయ్యితో మంచిగా దీపారాధన చేయాలని చెప్పాం. మరి ఇది కూడా అదే విధంగా కొంత మార్పు ఉంటుంది. ఆ యొక్క ఇత్తడి కానీ వెండి కానీ రాగి పళ్ళెం పెట్టిన తర్వాత ఆ పళ్ళెంకు 5 చోట్ల కూడా మీరు చక్కగా కూడా 5 చోట్ల లేదా 9 చోట్లనైనా గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని ఆ యొక్క పీట మీద ఉంచినటువంటి పళ్ళెంలో అనంతరం 1 కేజీ ఎర్రటి కందిపప్పు లేదా మనకు మసూర్ పప్పు అని దొరుకుతుంది, అదైనా పోయాలి. కేజీ వీలు కాకుండా కూడా 1 గుప్పెడైనా పోయండి. విన్నారా? ఇక 2 మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి చక్కగా కూడా పసుపు రాసి మంచిగా వాటికి కూడా 9 లేదా 5 సంఖ్య వచ్చేటువంటి విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలా పెట్టి ఆ యొక్క పప్పు మీద ఒక ప్రమిద పెట్టాలి. మరలా ఇంకొక ప్రమిద దానిపై పెట్టాలి. మొత్తం 2 ప్రమిదలు పెట్టాలి. ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ తర్వాత చక్కగా కూడా 9 ఎరుపు వత్తులను తీసుకోవాలి. ఎరుపు వత్తులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎరుపు వత్తులు దొరకని ఎడల ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి. మరి లేదా మామూలుగా ఉండేటువంటి వత్తులకే కొంత కుంకుమను రాస్తే సరిపోతుంది, ఎరుపు రంగులు అవుతాయి. అది లేకున్నా కూడా మామూలు వత్తులైనా కూడా వేయండి. బట్ 9 వత్తులు అయితే గుర్తుంచుకోండి. ఈ ప్రమిదలో 9 ఎర్ర వత్తులు కూడా వాటన్నిటినీ కూడా కలిపి దక్షిణం వైపుగా ఉండేటువంటి విధంగా వెలిగించాలి. విన్నరా? మంచిగా వినండి. 9 ఎర్ర వత్తులను తీసుకొని వాటన్నిటిని కూడా ఒకటే వత్తిగా చేయాలి. చేసుకొని దక్షిణం వైపుగా కూడా 9 వత్తులను తీసుకొని ఇట్లా అంటే 1 అవుతుంది. తీసుకొని దక్షిణం వైపుగా ఉండేటువంటి విధంగా కూడా దీపారాధన చేసి సుబ్రహ్మణ్య అష్టకం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కానీ చేయడం వల్ల ఇది మీరు మంగళవారం రోజు ఉదయం 5:40 నుండి 6:40 లోపు చేయాలి. ఐశ్వర్య దీపం కూడా శుక్రవారం రోజు 5:40 నుండి 6:40 లోపు అని చెప్పుకున్నాను. కనుక ఇది ఎవరైతే మంగళవారం రోజు కానీ షష్ఠి తిథి రోజు కానీ విశేషంగా 5 మంగళవారాలు లేదా 9 మంగళవారాలు లేదా 9 షష్ఠులు కానీ 5 షష్ఠులు కానీ చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కావచ్చును, కష్టాలు మొత్తము కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మరొకసారి నేను మీకు ఇది లైవ్లో కూడా వీడియో చేసి చూపిస్తాను. గుర్తుంచుకోండి. కుదిరితే మీరు కమలం పువ్వులను తీసుకువచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టండి. ఆ యొక్క ఫోటో ముందు చక్కగా స్వామికి ఒక కనకాంబరం మాల వేయండి స్వామివారికి, లేదా తెల్ల చామంతుల మాల వేయండి. తెల్ల చామంతులను సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 108 నామాలు చెప్పుకోండి. అటు పిమ్మట స్వామి ముందు ఈ కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ చదువుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని చక్కగా కూడా నమస్కారం చేసుకోండి. కుదిరితే సంకటనాశ గణపతి స్తోత్రాన్ని కూడా చదవండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీ పుత్రం వినాయకం ఏకా భక్త వాసం స్మరే నిత్యం, ఇలా ఉంటుంది అది. కనుక ఇదైనా కూడా మీరు చదివిన 2 చదవండి. గణపతికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ యొక్క దీపారాధన చేస్తారో 5 నుండి 9 వారాలలో ఖచ్చితంగా చెప్తున్నా 100% కూడా వారికి అసలు తిరుగు ఉండదు. విన్నరా? ఆల్ ద బెస్ట్.